మరి సండే స్కూల్ టీచర్గా మరి సహోదరి ఆ కార్యక్రమం కొనసాగిస్తుంది. మరి ఈ రీతిగా ఈ సండే స్కూల్ పిల్లలైన వారిని ఆకట్టుకోవడానికి మరి ప్రియులు ఆ సండే స్కూల్ పిల్లలకు ప్రతి ఆదివారం కూడా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్న ఆ బత్తులు వెంకటేశ్వరరావు గారికి, యాలంగి జకరయ్య గారికి ఆ సండే స్కూల్ తరఫున మరియు సంఘం తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాం. ప్రియులు బత్తులు వెంకటేశ్వరరావు గారికి, యాలంగి జకరయ్య గారికి ప్రతి ఆదివారం కూడా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నారు. వారికి మా ప్రత్యేకమైన వందనాలు వారికి మేము తెలియజేస్తున్నాం. నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం ముందుగా దేవుడు థ్యాంక్స్ చెప్తున్నాను. రెండో వ్యక్తిగా సుశ్రీకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను లేను, అయినప్పుడు నా పేరు చర్చిలో అనౌన్స్ చేసింది. థ్యాంక్ యూ సుశ్రీ. ఎన్ ధర్మసేన, చీపుళ్ళ నానిబాబు, మత్తి సునీల్ 1 by 1 వచ్చి స్టేజ్ మీద వాక్యాలు చెప్పండి. సునీల్, ఐ ఆమ్ స్టడీ 4th క్లాస్. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడి లోక 2:9-10 పిల్లలకి బహుకరిస్తారు. నా పేరు సురేష్. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకై పుట్టునని నా ప్రభువైన క్రీస్తు లోక 2:11. నా పేరు మున్నా. ఆమె ఒక కుమారునితో నేను తన ప్రజలు వాడి పాపమును రక్షించిన వెనుక తనకు యేసు అని పేరు పెట్టింది. ప్లీజ్ గివ్ ఏ బిగ్ క్లాప్. చప్పట్లు కొట్టండి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్. మై నేమ్ ఇస్ మంగేష్కర్, స్టడీ 6th క్లాస్. అయితే కలుగబో వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినని నా ప్రభువైన క్రీస్తులో ఇదిగో కన్యగర్భవతి కుమారుని కను ఆయనకి మాలేరు అని పేరు పెట్టిన ఏషియా 7:14. నీరు దేవుడు నీ కొరకే పుట్టిన సంజు చెప్తాను. వచ్చా అదే స్మాల్ కంఫర్ట్ out of the stem of Jesus. గట్టిగా చప్పట్లు కొట్టిన అబ్బాయికి. నా పేరు సిట్టి శాఖబాబు. దావీదు పట్టణమందు నీడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు లోక 2:11. ఆయన కాదు ఈయన. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన జీడిగుంట అన్విత. My name is Rahul. I am study 6th class. ఆయన అతనితో నిన్న ఒక మనిషిని గొప్ప విందు చేయించను, అనేకులను పిలిచెను. లోక 15:16. My name is Amita. జీడిగుండ.
హ్యాపీ క్రిస్మస్. ఇలా గ్యాంగ్ లేదు సండే స్కూల్ కి. మీరు దర్శకుడు ఈ కక్కై పుట్టినాడు. ఈయన ఫ్లవైన లిఫ్ట్ రాక రెండు పట్టుకుండు. పట్టణ ముందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభైన క్రీస్తు లోక రెండు పట్టుకుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరక పుట్టినాడు. ఈయన ప్రభైన క్రీస్తు లోక రెండు పదకొండు. బి చందు దినకరన్. నా పేరు బాలు. జీడిగుంట సుస్మిత. దావీదు పట్టణమందు నీరు రక్షకుడు నీకు పుట్టిన ఆయన ప్రభైన లోక క్రీస్తు రెండు పదకొండు. దావీదు పట్టణమందు నీరు రక్షకుడు నీ కొరకే పుట్టినారు. రెండు పదకొండు. క్రీస్తు లోక రెండు పదకొండు. ఉన్నాడు. ఈయన రెండు పదకొండు. దీపక్. చంద్రిక. ఐఎమ్ స్టడీ యూకేజీ. సర్వోన్నతమైన తన్నులలో దేవునికి మహిమయు అనికిష్టమైన మనుషులకు స్తోత్రము చేయుచుండెను. లోక సువార్త 2:14. ఇంగ్లీష్. Glory to God in the highest and on earth peace, goodwill toward men. Luke chapter 14 verses. My name is Sumani. Jidigunta. Hela Pravina Kristu Laka Padkonda. I am studying UKG. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. ఆయన ప్రభువైన క్రీస్తు లోక రెండు పదకొండు. చప్పట్లు కొట్టండి ప్లీజ్, మా పిల్లలు నిద్రపోతున్నారు. మీ చప్పట్లు మేల్కోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకా 2:13-14. ఇదెవరు అమ్మా వెళ్ళామా చూడండి ఇచ్చే సెకండ్ ప్రైజ్ స్మైలీ. తీసుకో. లెమన్ అండ్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్ శ్రావ్య, పూజిత, తనుశ్రీ, స్మైలీ, దయ, అభి, రాహుల్, ధనసేన. లెమన్ అండ్ స్పూన్ శ్రావ్య, పూజిత, తనుశ్రీ, స్మైలీ, దయ, అభి, జి, రాహుల్, ధర్మసేన. ఫస్ట్ ప్రైజ్. తీసుకురా. సెకండ్ ప్రైజ్ ప్రణీత, ధనలక్ష్మి, పుష్పాంజలి, రమ్య,
చిట్టి శేఖర్ బాబు, శరత్, రాజు, రవీంద్ర. ప్రణీత, వినూత్న, ప్రిన్సీ, రమ్య, గోపిచంద్, తేజ, శరత్, రాజు. లక్కీ ఎక్కడున్నా? ఎక్కడ లక్కీ ఎక్కడున్నా? ఇప్పుడు మానే. నెక్స్ట్ సండే స్కూల్ పిల్లలకండి డాన్స్ కొరియోగ్రఫీ అందించిన సతీష్ కి సండే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తానండి. పిల్లల తరఫున చిన్న గిఫ్ట్. సతీష్ ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాండి. సతీష్ క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ప్రతి వారం మాకు మైక్ పెట్టి సహకరించిన తలారి సాయికి సండే స్కూల్ తరఫున చిన్న గిఫ్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ బైబిల్ టెస్ట్ ఫర్ యూత్ అండి. యూత్ కి నెక్స్ట్ వస్తున్న స్టేజ్ మీద రావాలని కోరుచునండి. ఫస్ట్ ప్రైజ్ సుధర్, థర్డ్ ప్రైజ్ మాలతి గారు, ఇందులో పద్మ గారు, సత్యమేరీ గారు, పల్లమ్మ గారు, పద్మ గారు, పల్లమ్మ గారు. థ్యాంక్స్ అండి. రక్షకుడు దయించి నాడట, రక్షకుడు దయించి నాడు, మారుగల్ల పోయులారా, రక్షకుడు దయించి నాడు, మారుగల్ల పోయులారా, రక్షణముగా పోయి మానా నిరీక్షణ ఫలముగా దావీదు వంశమందు సంగుణోగా మించి ఇస్తాడు దేవుడగు యెహోవా ఆగా దిక్కుదిరి చూచినాడు రక్షకుడు దర్శించినాడట మనపరమో పరమా రక్షకుడు దర్శించినాడట. Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Happy Christmas, Merry Happy Christmas. Cristo nele puttinu, Cristo nele puttinu, Bolo Cristo Maharajuku, Bolo Cristo Maharajuku, Bolo Cristo Maharajuku. అలాగే మిస్టర్ ప్రవీణ్ గారు, మిస్సెస్ బాబు రండి. చెప్పలు కొట్టండి.
వెలిసిను పశువుల పాకెలు కొల్లలు జ్ఞానులు వాన భయభక్తితో రాజులు రాజు వెలిసిను పశువుల పాకెలు కొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవెల్లిరి భయభక్తితో భయము లేదు మనకిలలో జయము జయము జయమకు భయము లేదు మనకిలలో జయము జయము జయమకు ఇది శుభోదయం జన్మదినం ఇది గొప్ప కళ్యాణం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం కొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిని భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి భయభక్తితో కొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిని భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమతో భయనినాదమీ భూమిలో జయ జయము 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 ప్రణవినాద ఈ భూమిలో జయము జయము జయమకు ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మమ్మల్ని ప్రేమించి తండ్రితో కూడా ఉంటూ విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొని మా కొరకు రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు, నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా మేమందరము చేరి నిన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం. ఈ సమయం చూడలేక మాకంటే గొప్పవారు ఎందరో ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ ఏ యోగ్యత లేని మా బ్రతుకులో మీరు చూపిన కృప కొరకే నీకు స్తోత్రాలు చూపిస్తున్నానయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయనా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నీ పాద సన్నిధులకు వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరు వస్తున్న మీరు జ్ఞాపకం చేసుకున్నాయన నీకు స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరిచయం నాయన, చిన్న బిడ్డలు నాయన వారు నేర్చుకున్న వాక్యాన్ని ప్రభువా అయా నీ సన్నిధిలో చెప్పారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రశస్తమైన సమయంలో నీకు మేము వచ్చాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ స్వరమును వినాలని ఆశతో నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తున్నాము. మీరు మాట్లాడమని అడుగుచున్నాము. ఒక మనిషితో మాట్లాడితే మాకు ఏ ప్రయోజనము కలుగదు. పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రక్షణ సంకల్పము ప్రతి జీవితంలో నెరవేర్చబడినట్లుగా కూడి ఉన్న ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్ముడ మీరే సూటిగా మాట్లాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు. చీకటి అంధకార శక్తులను నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాను. అయానికి స్తోత్రాలు.
నీ ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచమని అడుగుచున్నాను. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాతో మాట్లాడండి. నీ నామం పేరిట బిడ్డలిచ్చినటువంటి కానుకలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే నాయన నీ సేవార్థమై వారి హస్తములు చాపి ఉన్నారో నాయన నీకు స్తోత్రాలు. నీవు చూస్తున్న దేవుడవు నాయన నీకు స్తోత్రాలు. నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాను. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మరొకసారి ప్రియుడా నీ స్వరముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నాయన నీ కృప కొరకు వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కానూరు ప్రవచన దేవుని సంఘ క్రిస్మస్ ఆరాధనకు పాలు పంపులు పొందుతున్న వారందరికీ, మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన దైవజనులు, అధ్యక్షతలు వహించిన వారికి, ముఖ్యంగా భాగ్యవతి వినీస్ గారికి, అలాగే రెవరెండ్ జోసఫ్ గారికి ప్రత్యేకంగా వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మరి దేవుని మహాకృప చేత ఈ 2016వ సంవత్సరం ఈ చివరి దినాల్లో డిసెంబర్ 28వ తారీఖున ఈ రీతిగా ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకోవటం అనేది గత కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రవచన దేవుని సంఘాల్లో పురాతనమైనటువంటి ప్రాచుర్యము కలిగినటువంటి సంఘముగా కానూరు ప్రవచన దేవుని సంఘం ఉంటుంది. బిషప్ విజయరత్నం గారి దగ్గర నుండి ప్రారంభించబడిన ఈ సంఘం తదుపరి జోసఫ్ గారి కాలంలో, తర్వాత పెంతు జోసఫ్ గారి కాలంలో, యేసుబోధం గారి కాలంలో, అలాగే సాల్మన్ రాజు గారు, బెనర్జీ గారి కాలంలో, తర్వాత మరి వినీసయ్య గారు, నేను కలిసి ఈ పరిచర్యలు కొనసాగించడానికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు గత కాలంలో. మరి మనలందరినీ దేవుడు సంవత్సరం పాటున కాచి భద్రపరిచి ఈ చివరి దినాల్లో 28వ తారీఖు క్రిస్మస్ దినం వరకు దేవుడు కాపాడాడు. అయితే గత సంవత్సరం ఎంతో సంతోషంగా మనతో క్రిస్మస్ ఆరాధన చేసినటువంటి దైవజనులు మరి బిషప్ వినీసయ్య గారు ఈ వేదిక మీద లేకపోవడం కొంత విచారకరమైనప్పటికీ, ఏ పని ఆగకూడదు కాబట్టి దైవజనుడు మరి ఆయన తల్లి గారు చనిపోయినప్పుడు రాజమండ్రి మహాసభలు జరుగుతున్నాయి. ఇంకా మెమోరియల్ సర్వీస్ అవ్వలేదు. అలాంటప్పుడు వారు అన్ని వదిలిపెట్టి సమాధి అయిన తర్వాత 2 రోజునే మహాసభలకు వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరున్నా లేకపోయినా దేవుని పని కూడా ఆగకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి దైవజనుడు. ఈ దినం ఈ సంవత్సరం క్రిస్మస్ దినాన్ని లేకపోవటం కొంత విచారకరమైనప్పటికీ కూడా దేవుని పైన ఆగకూడదు. మరి ఈ సంవత్సరం ఎలాగ ఈ క్రిస్మస్ ఆరాధన జరుగుతుందో ఏంటో అని నేను ఎంతో ఆందోళన చెందుతూ ముఖ్యంగా ఈ కానూరు ప్రవచన దేవుని సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రవచన దేవుని సంఘ నాయకుడిగా ఈ సంఘం యొక్క మరి బాధ్యత ఎంతో ఉంది కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ మనంతా ఒక కుటుంబంగా ఈ క్రిస్మస్ దినాన్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. మన కుటుంబాలన్నీ కలిసి ప్రతి సంవత్సరం ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాలు, కొన్ని మాటలు నేను నాకు ఎంత సమయమో చెప్పలేదు, కానీ నేను చాలా క్లుప్తంగానే ముగించాలి అని అనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఇప్పటికి ఎప్పుడే నాటికలు కూడా అయిపోయి, ప్రోగ్రాంలు అయిపోయేటువంటి క్రిస్మస్లు చాలా ఉన్నాయి. రాత్రి 3 క్రిస్మస్లో నేను మాట్లాడాను.
3 కూడా 12 గంటల లోపల అయిపోయాయి. కానీ ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరో అంటున్నారు తెల్లవారులో ఉంటుందండి, మీరేం భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ అనగానే ఒక రకమైనటువంటి సంతోషం. క్రిస్మస్ లో ఎందుకు ఇంత ఆనందం అని అంటే ప్రభువారే చెప్పారు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరం, గ్రేట్ జాయ్. గాబ్రియేలు దూత ప్రకటిస్తూ ఈ మాట చెప్తుంది, మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. ప్రపంచమంతా కూడా సంతోషించేటువంటి సుదినం. ఏంటది? మన కొరకు రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షకుడు గనుక ఈ లోకానికి రాకపోతే ఏదో మన జీవితానికి ఆనందం తెచ్చే సంతోషాలు ఏవేవో రకరకాల భూలోకంలో ఉన్నప్పటికీ అవి కొద్ది కాలం మాత్రమే. కానీ ప్రపంచానికి సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే పరలోకములో ఉన్నటువంటి దేవాతి దేవుడు, తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నటువంటి దేవుడే భూలోకానికి దైవత్వం కలిగినటువంటి దేవుడు దైవమానవుడిగా భూలోకానికి అవతరించడం. అది ఎంత సంతోషం, అది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. అలాంటి సంతోషకరమైనటువంటి ఈ క్రిస్మస్ పండుగలో మనం పాల్గొంటూ ఉన్నాం. క్రిస్మస్ లో ఉన్నటువంటి కొందరి వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు క్రీస్తు పుట్టిక అనే ఒక నాటిక మరి జరుగుతూ ఉందటండి. ఈ క్రీస్తు పుట్టుకలో రకరకాలైనటువంటి పోర్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఆ పోర్షన్స్ లో మనకు ముఖ్యంగా కనబడేవారు ఎవరండి? క్రీస్తు పుట్టుకలో యేసేపు కనబడతారు, తర్వాత మరియా, తర్వాత మరి దోతలు వెళ్ళి గొల్లల దగ్గరికి వెళ్తాయి, గొర్రెల కాపురులు, తర్వాత జ్ఞానులు ముఖ్యంగా మనకు కనబడతా ఉంటారు. ఆ సమయంలో క్రీస్తు పుట్టుక నాటిక జరుగుతున్నప్పుడు గొర్రెల కాపరులు వేదిక మీదకి వచ్చారు, జ్ఞానులు వేదిక మీదకి వచ్చారు. అలాగే యేసేపు వేదిక మీదకి వచ్చాడు. దోతలో పక్కన చెరో పక్కన నిలబడి ఉన్నాయి. ఒక గ్రీటింగ్ సీన్ లాగా స్టేజ్ అంతా అరేంజ్ చేయబడ్డది. మరియమ్మ గారు కూర్చున్నారు. నాటిక మొదలు పెట్టమంటున్నారు పాస్టర్ గారు, లేక అక్కడ యూత్ వారు స్టార్ట్ చేయండి అంటుంటే ఈ నాటిక మాత్రం మొదలవడం లేదు. జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళాలు తెచ్చుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇద్దామని. గొర్రెల కాపరులు గొర్రె పిల్లలతో లేకపోతే ఆరాధించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మొక్కుదామని. దోతలేమో రెక్కలతో వాళ్ళు హడావిడి చేసుకున్నారు. ఎవరి బట్టలు వాళ్ళు పంచికొట్లు వేసుకునే వాళ్ళు, కిరీటాలు చేసుకునే వాళ్ళు, హడావిడిగా ఉంది. స్టేజ్ అంతా కూడా బాగానే ఉంది. డైలాగ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. అందరూ మరియమ్మకు చూస్తున్నారు. మరియమ్మ గారు ఏమో టెన్షన్ పడిపోయి చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి, ఎందుకు ఆ యొక్క నాటికి స్టార్ట్ అవ్వట్లేదని అంటే, ఈ మరియమ్మ యేసు ప్రభు బాలుని తెచ్చుకోవడం మర్చిపోయిందంటది. జ్ఞానులు వచ్చారు, గోళలు వచ్చారు, దోతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అసలు ఎవరిని ఆరాధించాలో, ఎవరికి కానుకలు ఇవ్వాలో ఆ మరియమ్మ మరి ఆ రిహర్సల్స్ లో మరి ఆ రూమ్ లో ఎక్కడ మర్చిపోయింది ఏంటో. ఒక్కొక్కసారి టైంలో కొన్ని డ్రెస్సులు కనపడవు, కొన్ని నిన్న ఓపెనింగ్ చర్చ్ ఓపెనింగ్ వెళ్తే అక్కడ కట్ చేయడానికి కత్తిరి కొత్తది కొని పెట్టాడు పాస్టర్ గారు. ఆ కత్తిరి కనబట్టలేదు ఎందుకు ఓపెనింగ్ జరగడానికి. కొన్ని సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉండిపోతే యేసు ప్రభుని కూడా ఈ బొమ్మనో లేకపోతే ఏదో తెచ్చుకుని పెట్టుకోవాలి. అది ఎక్కడ మర్చిపోయిందో లేదు. ఈ దినాల్లో క్రిస్మస్ లో కూడా అసలైన రక్షకుడిని మర్చిపోతా ఉన్నాం. మన క్రిస్మస్ ఆరాధనలో ఇక ఏవేవో మనం చేస్తున్నాం. కానీ ఎందుకు ప్రభు ఇంత సంతోషం, ఇంత సమాధానం, ఇంత ఆనందం దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుని యొక్క రక్షకుడు లేక ప్రభు పరలోకము నుండి భూలోకానికి దిగడం. మొట్టమొదటిగా క్రిస్మస్ లో మనకు కనబడేటువంటి ఆ విషయాలు ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మీరు తెరిచినట్లయితే 36వ వచనంలో మరియా దగ్గరికి గాబ్రియేలు దేవదూత రావడం మనం చూస్తాం. ఇదిగో నీకు శుభవచనం కలుగుతుంది. ఆ శుభవచనం ఏంటి అని చెప్పి ఆవిడ ఆలోచించుకుంటున్నప్పుడు, దేవుని వలన నువ్వు కృప పొందితివి,
అని చక్కని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆమె తొందరపడుతుంది. కారణం ఏంటో తెలుసా? ప్రపంచంలో కన్యక గర్భము ధరించడం అనేది అసాధ్యం. శుభవచనం ఏంటని ఆలోచించుకుంటున్నలోగానే నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు. అయ్యో నేను వివాహం కాని దాన్నే నేను కుమారుని కంటం ఏంటని ఆమె తొందరపడుతుంది. ఆ దైవజనురాలు, ఆ కన్యకైనటువంటి మరియా. మీరు ఆ 28వ వచనంలో మీరు చూస్తే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆ మాటకు ఆమె బహు తొందరపడచ్చు. 29వ వచనంలో ఈ శుభవచనం ఏంటని ఆలోచించుకుంటున్నప్పుడు నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు. అయ్యో నేను పురుషుని ఎరగని దానిని, కన్యకను. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవునికి రెండు సింబల్ ఉన్నాయి. ఒకటి మదర్ టూమ్, రెండవది ఎంటీ టూమ్, వర్జిని టూమ్. కన్యక అనేటువంటి గర్భము ధరించినటువంటి ఆ గర్భము, రెండవది ఖాళీ సమాధి. మన యేసు ప్రభువులో ఉన్నటువంటి నేటికి శుభసూచకంలో ఏంటంటే కన్యక గర్భము ధరించడం, రెండు గుర్తులు క్రైస్తవ్యానికి ఉన్నాయి. నేటికి ఖాళీ సమాధిగా ఉండటం, ప్రభు తిరిగి లేవటం. ఈ రెండు క్రైస్తవ విశ్వాసం మీద ఆధారపడి ఉంటున్నాయి. కన్యక గర్భము ధరించి కుమారుని కంటాదనే విషయానికి ఆమె ఆలోచించుకొని చుండగా కొన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. నేను ఎలా ధరిస్తాను? నేను పరిశుద్ధురాలిని కదా, నేను పురుషుని ఎరగను దాని కానీ అప్పుడు పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తా. పుట్టబో శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు చివరిలో ఆవిడ ఒక మాట ఉంది. ఏంటో తెలిసిన 38వ వచనంలో మీరు చూస్తే, అందుకు మరియ, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క మరియ ఆ దూతతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క ఆంటీ లేకపోతే నీకు సమీప బంధువురాలు వృద్ధాప్యం ముందు కూడా గర్భం ధరించింది. కావాలంటే ఇది దేవుని వల్ల జరిగినటువంటి కార్యము. కాబట్టి పుట్టబో శిశు పరిశుద్ధుడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడని చెప్పినప్పుడు ఆమె మొట్టమొదట ఆమె ద్వారా, మరియమ్మ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ మాట చొప్పున, నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక. సమాజంలో నిందలు రావచ్చు నాకు. అయ్యో చర్చికి బాగా వెళ్తుందండి, పాటలు బాగా పాడుతుంది, వాక్యం చెప్పుద్ది, వాక్యం చదువుద్ది, ఆలయం తుడుస్తుంది, కానీ ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టు కనపడి ఆమె మరి గర్భిణీతో ఉందంట. ఎంత సిగ్గు, వివాహం కాకుండా. ఎన్నో మాటలు రావచ్చు, అవమానాలకైనా ఓర్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే భర్త కూడా వదిలేయచ్చు, అంటే ప్రధానం అయిపోయింది ఆవిడికి. నేను ఇంకా నాకు శుభవచనం ఏంటంటే, పెళ్లి కానోళ్ళకి సెట్ కాకపోతే అది శుభవచనం అనుకోవచ్చు. పెళ్లికి ప్రధానం అన్ని అయిపోయినాయి, ఇంకా త్వరలో వివాహ కార్యక్రమం సంవత్సరంలోనో బిఫోర్లో ఏదో జరగబోతుంది. ఈ సందర్భంలో శుభవచనం ఏంటని ఆవిడ ఆలోచించుకుంటున్నప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఎంతో అవమానాలకు ఆమె తెగించింది. భర్త వదిలేస్తాడేమో, వదలంటారా? అసలు ఏసేపు నైట్ వదిలేద్దాం అనుకున్నాడు తెలుసా మీకు? ఓవర్ నైట్ లో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అసలు రాత్రికి రాత్రి ఈ గొడవ అంతా ఎందుకు అనుకుని అతడు ఎక్కడికో పారిపోదు. ఎదురు ఆ శుభము అంటూ పెళ్లి అవుతుంటే ఆమె గర్భిణి అని తెలిసిన కాగానే ఎవరు పెళ్లి చేసుకుంటారండి? మత్తయి సువార్తలో మీరు ఆ వచనాలు చదువుతారు. 1వ అధ్యాయంలో అతడు రాత్రి వేళ మరి వెళ్ళిపోవాలని, పారిపోవాలని ఆలోచించుకుంటున్నప్పుడు దూత అతను స్వప్నమంది అతనితో మాట్లాడింది. ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించిన ఆమెను చేర్చుకోమన్నప్పుడు, ప్రభునందు ప్రియులారా, యేసేపు కూడా వదిలేసే పరిస్థితి ఏ విధమైనటువంటిది జరిగినప్పటికి కూడా దేవుని చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానీ మరి ఆ దేవుని చిత్తానికి లోబడింది. ఈ రాత్రి సమయంలో క్రిస్మస్ ఆరాధన చేసుకున్నటువంటి సోదరుడు, మరియా వలె నువ్వు దేవుని చిత్తానికి నీ మాట చొప్పున జరుగునుగా అన్నావా, లేకపోతే నీ ఇష్టం జరగాలని కోరుకుంటున్నావా?
మరియమ్మ గారిని అక్కడ ఏదో బొమ్మ పెట్టి పాక పెట్టి ఏదో పెడుతున్నాం, రైట్, ఓకే, నేను కాదనడం లేదు. ఇవన్నీ మనకి సాదృశ్యాలు అవసరమే. దాని ద్వారా ఏమి నేర్చుకోవాలి అంటే మరియా దేవుని చిత్తానికి లోబడింది. అందరు చెప్పండి, మరియా దేనికి లోబడింది? ఈ క్రిస్మస్ ద్వారా మరియమ్మ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె దేవుని నీ మాట చొప్పున నీ చిత్తమే నాకు జరుగును గాక. దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆయనకు ఒక శరీరం అమర్చబడిందని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటూ రాశాడు. ఆయన చిత్తము నెరవేర్చడానికి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చినగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక అంటున్నాం. కానీ ఎంతమంది దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? ఒక 3 రోజుల్లో క్రొత్త సంవత్సరం వచ్చేబోతుంది. దేవుని చిత్త ప్రకారంగా ఈ 2016 సంవత్సరం అంతా జీవించావా? దేవుని నిర్ణయం చెప్పిన ఆయన చిత్తాలను నెరవేరుస్తున్నావా? ఇది మరియా ద్వారా తెలుసు. మొట్టమొదటిది దేవుని చిత్తం నెరవేర్చబడ్డ. రెండవది ఏంటో తెలుసా? యోసేపు కనబడుతున్నాడా? యోసేపును గురించిన ఒక మాట మీకు చదివి ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయములో 24-25 వచనాల్లో యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. యోసేపు సాత్వికుడు, అతని గురించి నీతిమంతుడు అని రాశాడు. 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు, అవమానపరచములుగా రహస్యముగా విడనాడును ఉద్దేశించాడు. అతడు నీతిమంతుడు. రెండవది అతడు పరిశుద్ధుడు, ఆమెను కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. పరిశుద్ధతను కాపాడుకునే దినాల్లో ఎంతమంది యవనస్తులు తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు? యోసేపు ప్రదానం చేయబడినప్పటికీ ఈ దినాల్లో ప్రదానం అయిందంటే ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం, ఇంకా ఏవో సంభాషణ చేసుకోవడం, కలుసుకోవడం, ఇలా తిరగడం జరుగుతుంది. కానీ యోసేపు మాత్రం ఆమె టచ్ చేయలేదని రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబిల్ అయితే. ఆమెకు గార్డెన్ గానే ఉన్నాడు. దేవుని యొక్క ఒక దైవజనులా చూశాడు. పరిశుద్ధత కాపాడుకోగలిగాడు. యోసేపు ద్వారా అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు అని మనం నేర్చుకుంటున్నాం. మరి ఆ దేవుని చిత్తానికి లోబడితే యోసేపు ప్రభునందు ప్రియులారా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మూడవదిగా ఇక్కడ మనకు కనబడేది మూడవ అంశము ఏంటి అంటే ప్రభునందు ప్రియులారా దూతలు కనబడుతున్నారు. దూతలు లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో 13వ వచనంలో 13-14 వచనాలు చదవండి. లూకాసు సువార్త 2:13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, పరలోక సైన్య సమూహం, సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాం కదా. ఏ సైన్యం అది? పరలోక సైన్య సమూహము. దూతాని కోటాని కోట్ల దూతలు పరలోకము నుండి దేవాది దేవుడు భూలోకానికి వస్తే భూలోకంలో జరుగుతుంది ఏంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని స్తోత్రం స్తోత్రం స్తోత్రము చేయుచుండెను. దూతల పని ఏంటంటే స్తోత్రం చేయడం. దూతల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? రక్షకుడి భూలోకమునకు వచ్చాడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నీకు రక్షణ ఇచ్చాడని స్తోత్రం చేయాలి. క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభు వారిని ఆరాధించడం, ప్రభుని స్తుతించడం, ప్రభుని ఘనపరచడం, ప్రభుని మహిమపరచడం. ఎంతమంది దేవుని స్తుతిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని కొనియాడుతూ ఉన్నారు? కొనియాడదరమే నేను కోమల హృదయ, కొనియాడదరమే నేను ధనారాధిన
మించు తనరారే దినకారు బెను తారాలను మించు ఘన తేజమున నొప్పు శ్రేష్ఠ ముంతుడవీవు కొనియాడ దరమే నిను కోమల హృదయ కొనియాడ దరమే నేను. ప్రభునందు ప్రియులారా, దేవుడిని కొనియాడాలి అన్న యేసు ప్రభుని ఎత్తుకుని ఆ దేవాలయంలో కొనియాడింది అని రాయబడి ఉంది. సిమియోను యేసుని ఎత్తుకుని, నాదా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను చూస్తేనే గాని నేను మరణమందునని నాకు గొప్ప భాగ్యం ఇచ్చావు, నిన్ను చూసే భాగ్యం ఇచ్చావని ఆరాధించాడు. క్రిస్మస్ లో ఆరాధన చేయగలుగుతున్నామా? క్రిస్మస్ లో దేవుడిని మహిమపరచగలుగుతున్నామా? క్రిస్మస్ అనగానే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ రావాలి, మహిమ తెచ్చేటువంటి క్రిస్మస్ గా ఉండాలి మన క్రిస్మస్. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఎప్పుడు వస్తుందంటే మహిమ తెచ్చేవారముగా, ఆరాధించేవారముగా, స్తుతించాలి గాన ప్రతిగానాలతో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము దూతలు కొనియాడుతున్నాయి. దూతల ద్వారా ఆరాధించడం మనం నేర్చుకోవాలి, దూతల ద్వారా స్తుతించడం నేర్చుకోవాలి. దూతల ద్వారా క్రిస్మస్ లో ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క సందేశాన్ని మనకి ఇస్తూ ఉంది. మరియా దేవుని చిత్తాన్ని గురించి చెబుతుంది. యేసేపు దేని గురించి చెప్పాడని చెప్పానమ్మా? పరిశుద్ధుడు నీతిమంతుడు అని చెప్పాను. దూతల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పాలి? ఏం నేర్చుకుంటున్నాం? ఆయనను ఆరాధించటం, ఆయనను స్తుతించడం. అందరూ చెప్పాలి, దూతల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఆయనను స్తుతించడం. దేవునికి స్తోత్రం. ఇక గొర్రెల కాపరుల దగ్గరికి వద్దాం. నేను 5 విషయాలు చెప్తాను. గొర్రెల కాపరుల తర్వాత జ్ఞానుల గురించి చెప్పి నేను ముగిస్తాను. గొర్రెల కాపరుల గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు ఏం చేశారంటే 15వ వచనంలో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేముకు వెళ్లి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకుని, వారు దేవుని గాబ్రియేలు దూత ఎప్పుడైతే చెప్పిందో వీరు బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండి ఒకరితో ఒకరు చెప్పుకున్నాడట. గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ, ఎక్కడైనా షాప్కి వెళ్తే ఒకరినొకరు పిలుచుకుంటాం, బట్టలు కొనడానికి వెళ్తే 4-5 కూర్చుంటాం, మూటలోడు వస్తే ఏదైనా బంగారం కొనడానికి 4-5 తీసుకెళ్తాం. ఆరాధనకు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకుని క్రీస్తును ఆరాధించడానికి, ప్రభుని చూడడానికి, ప్రభుని మహింపరచడానికి బెత్లెహేము వరకు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళారు. వారు ఎలా వెళ్ళారంటే త్వరగా వెళ్ళారు అని రాయబడి ఉందండి. 16 వచ్చిన వారు త్వరగా వెళ్ళి, ఆరాధనకు మనం త్వరగా రాలేకపోతున్నాం. ఆరాధనను మనం నిర్లక్ష్య పెడతా ఉన్నాం. నాట్ ఓన్లీ క్రిస్మస్ వర్షిప్ కాదండి, క్రీస్తు జన్మ ఆరాధన గురించి ఈ రాత్రి నుంచి మాట్లాడట్లేదు. రెగ్యులర్ గా నువ్వు ఆరాధనకి త్వరగా వెళ్ళగలుగుతున్నావా? గొర్రెల కాపరులు ప్రభునందు ప్రియులారా, వారు త్వరగా వెళ్ళి ఆ శిష్యుని చూచారట. చివరిలో వారు ఆ ప్రభుని ఆరాధించిన తర్వాత, ఆ శిష్యుని చూచి ఆయన ఘనపరిచిన తర్వాత ఏం చేశారు తెలుసా? 17వ వచనంలో తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు, ప్రకటించారు. క్రిస్మస్ లో ప్రచురించబడాలి. యేసును గూర్చి, శిష్యువును గూర్చని రాయబడింది. యేసు ప్రభు వారి గురించి మాకు దూతలు ఎలా చెప్పాయి? రక్షకుడిని చెప్పాయి. ఏం చెప్పాయి? రక్షకుడుగా ఎంచినాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట, రక్షకుడుగా ఇంచి నెరవేర్చేవారిగా ఉందాం. యేసేపు వలె పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం. గొర్రెల కాపరుల వలె సాక్ష్యాన్ని ఇద్దాం. క్రిస్మస్ ద్వారా జ్ఞానుల వలె మన జీవితాల్ని, మన దేహము ధనమును దేవునికి సమర్పిద్దాం. ఆ రీతిగా తీర్మానం చేసుకుంటే, చిన్న ప్రార్థన చేసుకుంటే అదే నిజమైన క్రిస్మస్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ కానూరు ప్రవచన దేవుని సంఘములో కొద్ది నిమిషాలు ఈ కుటుంబంతో కలిసి క్రిస్మస్ ఆరాధన చేసుకునే గొప్ప దాన్ని తెచ్చాం.
చక్కని సండే స్కూల్ బిడ్డలు, యూత్ బిడ్డల్ని, సంఘ పెద్దలను, స్త్రీ సమాజం వారిని మీరు అనుగ్రహించారు. ప్రవచన దేవుని సంఘము నాయన ఇక్కడ ఫలభరితమైన సంఘంగా ఉంచినందుకు వందనాలు. ఈ సంఘంలో జరుగుతున్న పరిచయను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ క్రిస్మస్ ఆరాధన వెతబడిన వాక్యం ద్వారా అనేకులు నీకు సాక్షులుగా ఉండడానికి సహాయం ఇచ్చి, అనేకులు నీ చిత్తానికి లోబడ్డానికి, అనేకులు పరిశుద్ధులుగా మార్చబడ్డానికి, నిన్ను మహింపరిచేవారుగా ఉండడానికి, ఆరాధించేవారుగా ఉండడానికి, నీకు నాయన తండ్రి సాక్ష్యం ఇచ్చేవారుగాను, కానుకలు సమర్పించేవారుగాను ఉండడానికి సహాయం చేయండి. స్థానికంగా పరిచయం చేస్తున్నటువంటి భాగ్యవతి వినీస్ గారిని, జోసఫ్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను, సంఘ పెద్దలను, ప్రతి ఒక్కరిని ఇంకా ఆత్మలో బలపరిచి ఈ సేవను విస్తరింపచేయమని, ఈ పరిచర్యను ఇంకనో మున్ముందు మరింత విస్తారంగా జరిగినట్లుగా సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు, అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.